వెంకటేశ మహాబాహు మంగాదేవి సమన్విత జ్ఞాన వైరాగ్యదాతారం నమామి జగతాం పతిం. తెలుగు వర్ణ ప్రేక్షకులకి జనవరి 13వ తేదీ 2021 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శార్వరీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష అమావాస్య బుధవారం. ఈరోజు అమావాస్య ఉదయం 10:31 వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 6:46 వరకు, తర్వాత శ్రవణ నక్షత్రం ప్రతిపత్తి వాడి శ్రవణ నక్షత్రం వచ్చింది. అలాగే వర్జం మధ్యాహ్నం 2:36 నుండి 4:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:30 వరకు, సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:39, అమృతగలం రాత్రి 12:01 నుండి 1:35 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 9:10 నుండి 10:20 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 4:50 నుండి 5:20 వరకు కూడా సాయంకాల శుభ సమయం. ఈరోజు భోగి పండుగ కాబట్టి తెలుగు వన్ తరపున భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది. భోగాలు ఇచ్చేటువంటి పండుగ ఈరోజు భోగి పండుగ కాబట్టి తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి పెద్దల ఆశీస్సులు తీసుకుని ఆవు పేడతో చేయబడి పిడకల చక్కగా మాలగా వేసి ఆ మాలని భోగి మంటలో వెయ్యాలి. అలా వేసి ఆ భోగి మంట చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చెయ్యాలి. అంతేకాకుండా ఈ సమస్తమైన భోగాల్ని ఇచ్చేటువంటిది ఈ భోగి పండగ. ఆ భోగి మంట మండుతున్నప్పుడు అందులో ఉండే విభూతిని కూడా బొట్టు పెట్టుకోవడం, అక్కడ ఇంటికి రావడం, ఇంటి దగ్గర ఉండేటువంటి దగ్గరలో ఉండే విష్ణాలయానికి వెళ్ళి చక్కగా దేవాలయ దర్శనం చేసి భగవంతుని ఆరాధన, స్వామి ఈ భోగి పండగ ద్వారా నేను దర్శిస్తున్నానయ్యా ఈ ధనుర్మాసంలో, అందులో భోగి పండగ కాబట్టి గోదా కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఓ స్వామి అనుగ్రహించ, సమస్తమైన భోగభాగ్యాలు కలిగించి భక్తి జ్ఞానాలు నాకు ప్రసాదించు అని దేవాలయ దర్శనం చేయాలి ఈ భోగి పండగ రోజుని. ఏమండి, ఇహభోగాలను ఇచ్చేటువంటిది భోగి పండగ. చిన్నపిల్లలకి భోగి పళ్ళు అంటారు, దాన్ని రేగి పండ్లే భోగి పళ్ళు అంటారు. భోగి పండుగ రోజు పోస్తారు కాబట్టి భోగి పళ్ళు అంటారు. ఆ రేగి పళ్ళుకి ఎంత శక్తి ఉందంటే పిల్లలు పుట్టినప్పుడు దోషాలు, బాలారిష్ట దోషాలు ఏవైతే ఉన్నాయో, దిష్టి దోషం, ఇవన్నీ కూడా పోతాయి. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు ఆయుష్ పెరుగుతుంది, మంచిదన్నమాట. అవి పోస్తారు మధ్యాహ్నం సాయంకాల సమయంలో, అది కూడా చాలా మంచిది. ఏమండి, ఈ భోగి పండగ చక్కగా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా చక్కగా పల్లెటూర్లు వెళ్ళండి. సిటీలో ఉండేటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా అక్కడికి వెళ్ళి కనీసం ఉత్తప్పుడు వెళ్ళలేకపోయినా ఈ మకర సంక్రాంతి 4 రోజులైనా చక్కగా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి లేదా వాళ్ళ మీ దగ్గర తీసుకొచ్చుకుని కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతోటి, అప్పచెల్లులతోటి కుటుంబ సమేతంగా ఆనందంగా ఆచరించుకునేటువంటి పండుగ భోగి పండుగ. సమస్తమైన భోగభాగ్యాలు, కష్టసుఖాలు కూడా తెలియజెప్పుకునేటువంటి పండుగ భోగి పండుగ. అటువంటి భోగి పండుగలను చక్కగా మీరందరూ కూడా ఆచరించి తరించాలని చెప్పి తెలుగు వన్న కోరుకుంటోంది. తెలుగు వన్న భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా ఈ మొదటి రోజు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు బుధవారం కాబట్టి గోదా కళ్యాణానికి భోగి పండుగ కావడం వల్ల గోదాదేవి కళ్యాణం చేయాలి. గోదాదేవి స్వామి నన్ను వివాహం చేసుకోండి అని వేడుకుంటే ఒక భక్తురాలు చూడండి, ఎక్కడైనా భక్తురాలు భగవంతుని పెళ్లి చేసుకుంటుందా చెప్పండి? భగవంతుడు నవవిధ భక్తి మార్గాల్లో స్వామే నాకు భర్తగా రుక్మిణీదేవి ఎలా కోరుకుందో అలాగే గోదాదేవి కూడా, అయ్యా భగవంతుని ఆరాధిస్తున్నాను, నువ్వే నాకు ఎవరో భర్త కాదు కాబట్టి నువ్వే నాకు భర్తగా రావాలి. ఒక భక్తురాలు భర్తగా భగవంతుని ఆరాధిస్తే అలా కూడా తరింపజేసేసాడు స్వామి వచ్చి అటువంటి వివాహం చేసుకున్న రోజు ఈ భోగి పండగ మాట. భోగి పండుగ రోజున గోదాదేవిని వివాహం చేసుకుని ఆనందంగా ఉందన్నమాట. ఆ ప్రేమ వివాహం కాబట్టి గోదాదేవి స్వామిని ప్రేమించింది కాబట్టి ఆ జరిగినటువంటి రోజు అన్నమాట. కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళు, పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహం కానటువంటి వాళ్ళు ఈ గోదా కళ్యాణం జరిపించడం కానీ, గోదా కళ్యాణం చూడడం వల్ల కానీ, ఆ అక్షతల శిరస్సు మీద వేసుకోవడం వల్ల సకల కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతూ ఉంటాయి. మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలు వెళ్ళి చక్కగా అందరూ కూడా ఈ యొక్క గోదా కళ్యాణాన్ని తిలకించి స్వామిని దర్శించి అందరూ కూడా తరించవలసిందిగా
మీకు తెలియజేస్తూ ఉన్నాం. అన్ని కార్యాలకి కూడా ఈరోజు అంత అనుకూలంగా కేవలం దేవాలయాల్లో పూజలకి కళ్యాణాలకి ఇవే బాగుంది. అమావాస్య కూడా ఉంది కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పండగ కాబట్టి బట్టలు అవి కట్టుకోవడానికి తప్పేమీ లేదు. బట్టలు అవి కొత్త బట్టలు అవి కట్టుకోవచ్చు, ఏం మంచిది, ఏం పర్వాలేదు. అమావాస్య కొత్త పనులు ఏవి, కొత్త వాహనాలు కొనటం, కొత్త కార్యక్రమాలు ఏవి చేయకూడదు. పూజలకి ఆరాధనలకి దాన ధర్మాలకి ఇవే ఈరోజు అనుకూలంగానే ఉంటూ ఉదయం 10:30 అమావాస్య వెళ్ళిపోయింది కాబట్టి ఏమీ కూడా పర్వాలేదు. ప్రతిపత్య మాట ఈరోజు దానివల్ల అన్ని విధాలుగా యోగ్యం. శ్రవణ నక్షత్రం గోదాదేవిని వివాహం చేసిన మంచి రోజు కాబట్టి బుధవారం కావడం, శ్రవణ నక్షత్రం భోగి పండుగ, గోదా కళ్యాణం కావడం చాలా గొప్పదైన విశేషమైన పండుగ భోగి పండుగ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆచరించి తరించండి.